హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నారిస్ కిచెన్. ఈరోజైతే మనం కొబ్బరి పాలతో అన్నం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఈ కొబ్బరి పాలతో అన్నం చాలా రుచిగా ఉంటుంది. ఈ కొబ్బరి పాల అన్నానికి మనకి ఏమేం కావాలో చూద్దామండి. నేనైతే పెద్ద టెంకాయ ఒకటి తీసుకున్నాను, పట్టా లవంగ యాలకులు కొంచెం తీసుకున్నాను, సరిపడినంత ఉప్పు, కొంచెం జీడిపప్పు అండి. జీడిపప్పు మీకు ఇష్టమైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేను తీసుకునే క్వాంటిటీకి ఈ జీడిపప్పు అయితే సరిపోతుంది. సో నేను ఈ విధంగా తీసుకున్నాను. ఇదిగోండి, ఈ గ్లాస్తో అయితే నేను 2 గ్లాసులు అయితే బియ్యం తీసుకున్నాను. ఇదే గ్లాస్తో మనం కొబ్బరి పాలు 4 గ్లాసులు వేయాలి. ఇప్పుడు మనం నీళ్ళు ఏ విధంగా వేస్తామో అదే విధంగా నీళ్ళ ప్లేస్లో కొబ్బరి పాలు యాడ్ చేసుకోవాలి, అంతేను. ఇప్పుడైతే టెంకాయ పగలగొట్టుకొని కొబ్బరి అంతా చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకుందామండి. టెంకాయని ఈ విధంగా పగలగొట్టుకొని ఈ కొబ్బరి అంతటిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మనం తీసుకున్న కొబ్బరిని అయితే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. చిన్న ముక్కలుగా ఉంటే తొందరగా మెదిగిపోతాయి. సో కొంచెం వాటర్ వేసుకుంటా ఇప్పుడు ఈ కొబ్బరిని మిక్సీ పట్టుకోవాలి. అయితే 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాం మనము. ఇప్పుడు ఇదే గ్లాస్తో 4 గ్లాసుల కొబ్బరి పాలను రెడీ చేసి పెట్టుకోవాలి. కొబ్బరి పాలు అయితే ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం ఈ గ్లాస్తో 2 గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నాం. ఇదే గ్లాస్తో 4 గ్లాసుల కొబ్బరి పాలు నేను కొలతేసి పెట్టానండి. 4 గ్లాసులు కొబ్బరి పాలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు బియ్యం బాగా వాష్ చేసి పెట్టేసుకున్నానండి. ఇది మనం రైస్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ కొబ్బరి పాలు ఈ బియ్యంలో వేసేసుకుందాం. ఇప్పుడు ఉప్పు అయితే వేసేసుకుందామండి. మనం తీసుకున్న జీడిపప్పులు, పట్టా లవంగ యాలకులు కూడా వేసేసుకుందాం. ఇవైతే మొత్తం వేసేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి రైస్ కుక్కర్ ఆన్ చేద్దామండి. అయితే మీకు రైస్ ఎలా కుక్ అవుతుందో చూపిస్తాను. ఇప్పుడైతే మన అన్నం ఎలా కుక్ అవుతుందో చూద్దామండి. చూడండి, ఈ విధంగా కుక్ అవుతున్నప్పుడు ఒకసారి మొత్తం గంటతో ఒకసారి తిప్పేసుకుందాం. ఈ విధంగా తిప్పేసుకొని మళ్ళీ అయితే మూత పెట్టేద్దామండి. కొద్దిసేపు ఈ విధంగా అయితే మూత పెట్టేసి కొద్దిసేపు ఉడకనిద్దాం. ఇప్పుడైతే లిడ్ ఓపెన్ చేద్దామండి. చూడండి, అన్నం అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఈ విధంగా పుల్లుగా కొబ్బరి పాల అన్నం అయితే రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.